హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఓట్స్ అండ్ శనగలతో దోశ వేసి చూపిస్తాను. అది ప్రాసెస్ అది ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అన్నది చూపిస్తా. ఇది తర్వాత దోసకాయ చట్నీ అండి. ఈ దోసకాయ చట్నీ దోశ మంచి టేస్ట్ ఉంటుంది. ఈ పద్ధతి ఏంది, ఇది ఎలా చేయాలి, దీనిలో కావాల్సిన ఐటమ్స్ ఏంది, ఇవన్నీ చూపిస్తా. ఇన్స్టెంట్గా చేసుకునే ఓట్స్ దోశకి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తా అండి. ఇది చాలా హెల్దీ, హై ప్రోటీన్ అండి. ఇందులోకి శనగలు నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ కప్పు శనగలు నానబెట్టిన, ఇవి నైటే నానబెట్టేసుకున్నా. ఒక 8 అవర్స్ 9 అవర్స్ నానాలి. ఇవి శనగలు నైట్ ఆల్రెడీ నానబెట్టేసి పెట్టినాను. వీటిని ఒక హాఫ్ కప్పు మళ్ళీ మంచిగా కడిగేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకోవడానికి ఒక 10 మినిట్స్ ముందు ఓట్స్ నానబెట్టుకోవాలి. ఇవి కూడా హాఫ్ కప్ అండి. ఇవి రోల్డ్ ఓట్స్ హాఫ్ కప్పు. ఇవి కూడా ఒక మంచి కడిగేసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని శనగలు అవి కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ చేసుకుందాము. శనగలు కడిగేసి నీళ్ళు తీసేసి పెట్టిన ఓట్స్, అల్లము కొంచెం, ఒక 4 మిర్చి, జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను, కొత్తిమీర అండి కొంచెం, కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని ఇది మెత్తగా మిక్సీ చేసుకోవాలి. గ్రైండ్ అయిపోయింది. ఇందులో మనం దోశకు సరిపడే అన్ని కొన్ని దోశ వేసుకోవడానికి ఎంతవరకు పల్చగా ఉండాలో అంత చేసుకోవాలి. కానీ మరీ పల్చగా చేసుకోవద్దండి, కొంచెం ఇది చిక్కగానే ఉంచుకోవాలి. ఇట్లా అంతే. మనం ఇందులోకి దోసకాయ చట్నీ చేసుకుందాము, చూపిస్తా. ఈ దోసకాయ చట్నీ, దోసకాయలు ఒక కప్పు వరకు తీసుకున్నా అండి ముక్కలు. కొబ్బరి ఇది కూడా ఒక కప్పు ఉన్నది. కొంచెం అల్లము ఇందులో కూడా, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర హాఫ్ టీ స్పూన్, కొంచెం కొత్తిమీర, ఈ రుచికి సరిపడినంత సాల్ట్, కొన్ని వాటర్ పోసుకొని ఇది కూడా మిక్సీ చేసేసుకోవాలి మెత్తగా. చట్నీ కూడా రెడీ అయిందండి. ఇది తాలింపు వేసేసుకుందాము. చట్నీ తాలింపు వేసుకుందాము. ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఒక స్పూను, శనగపప్పు ఒక స్పూను, 3 ఎండుమిర్చి, ఒక ఉల్లిగడ్డ అండి ఇందులో కట్ చేసుకొని వేసుకోవాలి.
కొంచెం కరివేపాకు, మరీ మెత్తగా కావాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా కాగానే పసుపు వేసి తీసేస్తే సరిపోతుంది. ఒక చిక్కడంతా పసుపు, ఇంతే అండి. ఇది చట్నీలో పోసేసుకున్నాము. అంతే అండి, చట్నీ కూడా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దోశ పోసేసుకొని దోశ పోసేస్తాం అంతే. ఇంకా మంచిగా వేడి కానివ్వాలి. ఉల్లిగడ్డతో ఇదంతా రాసేసుకుంటే పైనుండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెమే లైట్గా మూత పెట్టేసేయాలండి. ఒక 1 minute పెట్టుకుంటే సరిపోతుందండి. చూద్దాం. కొంచెం ఇట్లా రెడీగా అయిన తర్వాత తీసేస్తాయి. ఇంకోటి కూడా ఇట్లానే కొంచెం ఆయిల్ రాసేసుకొని లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా పర్లేదు వేసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా ఇలానే వేసుకోవాలి దోశలు. ఇంతే అండి. ఇది ఒకవేళ మీకు ఇంకా ఈ పక్క కాలలేదు అనిపిస్తే ఇంకో పక్క కూడా ఇలా వేసుకొని కాల్ చేసుకొని తీసేసుకోవాలి. అంతే అండి. ఇంతే అండి. ఇంతే వేడి వేడి ఓట్స్ శనగలతోనే దోశ రెడీ అయిపోయింది. ఇది దోసకాయ చట్నీ నేను అంటే మీకు చూపించడం మర్చిపోయినా. ఇందులో చింతపండు కానీ నిమ్మకాయ కానీ పిండుకోవాలి, బాగుంటుంది టేస్ట్. అంతే అండి. ఈ పద్ధతిలో మీరు కూడా చేసుకొని చూడండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.